హెన్రిచ్ ప్లూటోచో. ఇతను జర్మనీ ప్రాంతంలో 1676వ సంవత్సరంలో జన్మించినారు. ఆయన హోలీ విట్టెన్బర్గ్ లోని మార్టిన్ లూథర్ విశ్వవిద్యాలయంలో వేదాంత శాస్త్రాన్ని అభ్యసించినారు. అటు తర్వాత బర్తలోమై జిగల్బావ్ తో కలిసి భారతదేశానికి వచ్చిన మొదటి జర్మన్ లూథరన్ మిషనరీ కూడా ఈ యొక్క హెన్రిచ్ ప్లూటోచో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకున్నారు. వీరు 1705లో భారతదేశంలో ఆగ్నేయ ప్రాంతం తీరంలో డానిష్ హోలీ మిషన్ అని పిలువబడే ట్రాంకబోర్ అనే డానిష్ కాలనీకి ప్రయాణించారు. సో మిషనరీ ప్రయాణంలో భాగంగా అప్పటి లోకల్ లాంగ్వేజెస్ అయిన ఆ యొక్క తమిళ భాష ఎంతగానో ప్రావీణ్యంగా నేర్చుకొని, అదేవిధంగా అప్పటికి పోర్చుగీస్ వారు మన భారతదేశంలో ఉండడం వల్ల పోర్చుగీస్ భాషను కూడా ఈ హెన్రిచ్ చాలా బాగా అభ్యసించి అనేకమైన మిషనరీ కార్యకలాపాల్లో గొప్ప పేరు పొందుకున్నాడు. హెన్రిచ్ తన ప్రత్యేక భాష నైపుణ్యాల కారణంగా పోర్చుగీస్ మాట్లాడే పారిష్ మెన్ పై దృష్టి సారించినారు. తన స్నేహితుడైన జిగల్బాల్ తమిళ మాట్లాడే సమాజంపై దృష్టి ఉంచినారు. 1711లో అనారోగ్య కారణాల వల్ల హెన్రిచ్ మన జర్మనీకి వెళ్ళి అక్కడ తమిళ భాషలోని అనేకమైన క్యాటెకిజంను తీసుకువచ్చారు. మరి మిషన్ అభ్యర్థులకు ఆ భాషలో ఆయన బోధించినారు. 1716లో అతను బీడెన్ ఫ్లాట్ పాస్టరేట్ పొందాడు. అక్కడ అతను 1750 వరకు పనిచేశాడు. 4 జనవరి 1752లో హెన్రిచ్ గారు మరణించినారు.